30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ వెయిన్ చికిత్స ఆవేశ హాస్పిటల్ హైదరాబాద్. అమ్మా ఏం పేరమ్మా? నా పేరు పూజిత. పూజిత చదువుతున్నారా? చదువుకుంటున్నాను. ఏం చదువుతున్నావు? డిగ్రీ ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. డిగ్రీ ఏ గ్రూప్ అమ్మా? బీకామ్ ఫైనల్ కంప్లీట్ అయిపోయింది. బట్ ఫీజు రిమూవ్మెంట్స్ మటుకు థర్డ్ ఇయర్లో ఆపేశారు. అది మేము కట్టుకోవాలంటున్నారు. ఇప్పుడు మా సర్టిఫికేట్స్ అక్కడే ఆగిపోతాయి. ఒక ఇయర్ పడ్డది, అది కూడా కొంతమందికి మాత్రమే పడ్డది, అందరికీ పడలేదు. అదేంటమ్మా మరి విద్యా దీవెన అని మరి అందరికి ఎవరు అకౌంట్లో వేస్తున్నారు? అకౌంట్లో వేస్తున్నారు. ఫస్ట్ 2 years ఏమో అకౌంట్లో వేసారు. వచ్చుంటుంది, ఒక 18,000 వచ్చుంటుంది. అది మేము కాలేజీలో పే చేస్తాం. లాస్ట్ ఇయర్ ఏం చేశారంటే వెళ్ళి అమ్మ అకౌంట్ స్టూడెంట్ అకౌంట్ జాయిన్ చేయించమని చెప్పారు. ఇంతకుముందు అయితే ఒక్కరు వెళ్ళి తీసుకొని వచ్చిండే వాళ్ళు. వీళ్ళందరూ ఫార్మర్స్. మా ఫ్యామిలీలో ఉండేది దాదాపు అందరు ఫార్మర్సే కదా ఉంటారు. ఇంకా వాళ్ళు పనులు బాగుంకొట్టుకొని బ్యాంకుకి వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది? మేము వెళ్ళి తెచ్చుకుంటున్నాం కదా, మళ్ళీ ఎందుకు దాని జాయింట్ అకౌంట్ అని చెప్పి దానికి దీనికి లింక్ చేసి మా స్టూడెంట్స్కి వెళ్ళి తెచ్చుకోండి, మీరు ఫీజు కట్టండి, లేదా మీరు ఫీజు కట్టాలి వెళ్ళి కాలేజీలో అంటే ఎట్లా? మాకైతే సైకిల్కి వెళ్ళాలి. ఎందుకంటే మాకు లైఫ్, మేము నెక్స్ట్ వెళ్ళాలి. ఎక్కడికో గ్రాడ్యుయేషన్ అయిపోయింది, మాకు జాబ్స్ కావాలంటే మాకు జగన్ అయితే ఒక గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత అందరూ అడుక్కుంటున్నారు జాబ్స్ కావాలంటే. మా బ్రదరే ఉన్నాడు, అయిపోయింది బీటెక్, అతనికి జాబ్ లేదు. అలాంటి మంది ఎంతమంది ఉన్నారు ప్రపంచంలో? మన ఏపీలో చూసుకుంటే లేవు, జాబ్ రాలేదు. ఎందుకంటే ఐటీ కంప్లీట్ అయిపోయింది, ఇంకా జాబ్ ఎత్తుక్కోవాలి కదా మేము కూడా వెళ్ళి. ఐటీ కంపెనీలో ఇంతకుముందు చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఇస్తున్నారు జాబులు. ఇప్పుడు ఐటీ కంపెనీ అనేది ఒకటి కనిపించట్లా. మీ కోవూరు నియోజకవర్గం వరకు చూస్తే ఇక్కడ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు నిలబడుతున్నారు, అలాగే నెల్లూరు లోక్సభలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు. నిజంగా వాళ్ళిద్దరి మీద ఎలాంటి ఒపీనియన్ ఉన్నామో చదువుకున్న వ్యక్తిగా చెప్తారు. ఒక చదువుకున్న వ్యక్తిగా అంటే వాళ్ళ మీద అభిమానం ఉంది ఫస్ట్. ఎందుకంటే వాళ్ళు మన సామాన్య ప్రజల్లాగా మాట్లాడుతున్నారు. ఓ నాకు ఇంత కోట్లకు ఉంది అన్నట్టు వాళ్ళైతే మాట్లాడట్లేదు. వచ్చి మనతోనే తిరిగి నడిచి ప్రజలకు సాయం చేయాలనే చూస్తున్నారు వాళ్ళు, లేదా ఓట్ల కోసం అయితే కాదు. ఏదో ప్రజలకు మేము చెయ్యాలి అనే ఆలోచనతో వాళ్ళు చేస్తున్నారు. అంటే వేరే వాళ్ళు ఏమంటారంటే డబ్బున్న వాళ్ళు అయితే మాతో ఎందుకు తిరిగి నాటస్తారు? ఎందుకు మా కోసం వాళ్ళు పోరాడతారు? అంటే వాళ్ళు ఇస్తున్న హామీలు మేము గెలిస్తే ఖచ్చితంగా ఇస్తారు. జగన్ రెడ్డి లాగా అయితే చేయరు ఖచ్చితంగా. అది మా నమ్మకం ఉంది. ఇప్పుడు మీరు ప్రశాంత్ రెడ్డి గారిని చూస్తుంటారు కదా, ప్రచారానికి వచ్చినప్పుడు ఆమె ఎమ్మెల్యేగా నన్ను గెలిపించండి, మీ నియోజకవర్గాన్ని అంతా కూడా అభివృద్ధి చేస్తాను, అవసరమైతే సొంత నిధులు కూడా ఖర్చు పెడతా ఉంటున్నారు. నమ్ముతారా మరి? నమ్ముతున్నాం. ఎందుకంత నమ్మకం? ఎందుకంటే ఆమె ప్రజల కోసమే పోరాడుతుంది. ఆమె పేదవాళ్ళకి ఏదో ఒక చెయ్యాలి, బీసీ వాళ్ళకి, ఎస్సీ వాళ్ళకి ఒక్కటే చేస్తారు జగన్మోహన్ రెడ్డి. కానీ ఆమె అలా ఉండట్లేదు. అందరికి న్యాయం చేయాలనే చూస్తున్నారు. అని మెయిన్ పాయింట్ ఏంటంటే అసలు ఎడ్యుకేషన్ ద్వారా వీళ్ళు జాబ్స్ రావాలి, వీళ్ళ తర్వాత వీళ్ళు నెక్స్ట్ జనరేషన్ బాగుండాలని ఆలోచిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. జనసేన పార్టీ కూడా అలాగే ఉంది. 3 పార్టీలు కలవడం వల్ల మా స్టూడెంట్స్కి ఏదైనా మేలు జరుగుతుందని మేము అనుకుంటున్నాము. ఓటు హక్కు ఉంది. ఫస్ట్ టైం సైకిల్కి 2 ఓట్లు. డౌటే లేదు. వాళ్ళు డబ్బులు ఇస్తారు, ఇల్లు డబ్బులు ఇస్తారు. ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకుంటాం. వాళ్ళేం వాళ్ళ సొంత డబ్బులు ఇవ్వట్లేదు, మా దగ్గరే తీసుకొని మాకు ఇస్తున్నారు. వాళ్ళేం వాళ్ళ సొంత డబ్బులు జోబీలోంచి తీసిస్తే అబ్బాయి వీళ్ళ దగ్గర తీసుకోవలేదు అనుకోవచ్చు. మా డబ్బులే కరెంటు బిల్లు అన్ని పెంచేసి వాళ్ళు మాకు ఇస్తున్నారు. ఏం పథకాలు అవి మా దగ్గర తీసుకొని వాళ్ళు ఇస్తున్నారు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కరెంటు బిల్లు ఎంత ఉన్నింది, గ్యాస్ ఎంత ఉన్నింది? నాకు తెలిసినప్పటి నుంచి 500 ఉన్నింది గ్యాస్. ఇప్పుడు ఎంత ఉంది? 1100. సామాన్యుడు ఏం తినగలుగుతాడు? ఏంటమ్మా ఎన్నికలు ఎలా ఉన్నాయి? రాజకీయం అంతా బాగా కోవూరు నియోజకవర్గంలో టగ్ ఆఫ్ వార్ నడుస్తున్నట్టుంది. అవునండి, చాలా టఫ్గా ఉంది. అయినా కూడా మన అమ్మగారే మనకి వస్తారండి. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచి చాలా అభివృద్ధి చేసిన వాళ్ళు. ప్రతి ఒక్క దగ్గర కూడా మన ఊరనే కాదు ఎక్కడున్నా కూడా వాళ్ళు చాలా చేసేవాళ్ళు వాళ్ళు. అందుకని ఇప్పుడు మాది వచ్చి కోటిపాడు గమలపల్లి అమ్మగారిది. అక్కడ నిలబడ్డా కూడా ఆ రోజుల్లో చాలా బాగా చేస్తున్నారు వాళ్ళు. కమలాకర్ రెడ్డి గారు మెయిన్ మాకు అక్కడ మా అమ్మగారు ఊరుకాడ. అందుకని వాళ్ళు బాగా అభివృద్ధి చేసేవాళ్ళు కాబట్టి మాకు అందరికీ తెలుసు కాబట్టి ఆమె ఫస్ట్ నుంచి కూడా చాలా సంవత్సరాల నుంచి ఆమె నిలబడ్డారు కాబట్టి మాకు అదృష్టంగా మేము భావిస్తున్నామండి. అంటే వీళ్ళు ఇంతకుముందు రాజకీయాల్లో రాకముందు కూడా చాలా సహాయం చేశారంటారు, నిజమేనా? అవునండి, అది మాత్రం నిజమండి, చాలా నిజం అది. ఎందుకంటే ఆమె ఫస్ట్ నుంచి కూడా చాలా అభివృద్ధి చేసింది. ఆమె ఆడవాళ్ళకైతే ఏమి చాలా ఆమె వ్యక్తిత్వం మంచిది కాబట్టి ఆమె ఈరోజు మన ఊరికి రావటం మా అదృష్టం అండి. అది మాత్రం అంటే ఆమె ఇప్పుడు రాజకీయాల్లో రాకముందే అంత సాయం చేశారు కదా, వచ్చాక నియోజకవర్గాన్ని అంతా డెవలప్ చేస్తాను, పేదవాళ్ళందరూ కూడా ఆదుకుంటాను, ఎవరు చూడని విధంగా కోవూరు నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తానంటున్నారు. మరి నమ్ముతున్నారా మీరు? తప్పకుండా
చేస్తుందని నమ్ముతున్నామండి. ఎందుకంటే ఆమె రాకముందే ఇంత చేసినామి, ఇప్పుడు వచ్చిన తర్వాత ఇంకా ఎంతో చేయగలదు కదా ఆమె. అలాగే పైన ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. మరి ఆయన విజయావకాశాలు ఎలా ఉంటాయి? ఆయన ఇంకా దేవుడండి. ఇప్పుడు ఆయన దేవుడైతే కదా ఈమె దేవత అయింది. అది ఆలోచించాలి ముందు. ఆయన వస్తేనే కదా మనం ఈమె దేవతని కొలుసుకోగలుగుతాం. ఇద్దరు కలిపి వస్తేనే మనకి ఎన్నో పథకాలు వస్తాయి మనకి. అలాంటిది మనం ముందు ఆయన వచ్చిన తర్వాత ఆయన దేవుడు ఈమె దేవతలాగా మనం భావించాలండి. ప్రజలందరూ బాగా రిసీవ్ చేసుకుంటున్నారా వాళ్ళని, ఇద్దరిని, ఆ దంపతులు ఇద్దరిని అందరూ? చాలా అండి. ఎందుకంటే వాళ్ళు శివపార్వతులాగా కలిసిమెలిసి, ఒక శివుడు ఎట్లా ఉంటాడండి, సగం పార్వతి సగం శివుడు అలాగ అయ్యారండి వీళ్ళిద్దరూ. అందుకని మేము ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఇక్కడ. కానీ వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు కదా, వాళ్ళు డబ్బున్నోళ్ళు జనానికి అందుబాటులో ఉండరు, గెలిస్తే ఇక్కడ అసలు ఉండరు, వెళ్ళిపోతారు, గెలవకపోతే అసలు మిమ్మల్ని పట్టించుకోరు అంటున్నారు కదా. అది వాళ్ళ ఇష్టం అండి. వాళ్ళు ఎన్నైనా మాట్లాడుకుంటారు, వాళ్ళ ఇష్టం. అది ఎవరి ఇష్టం. నాకు నచ్చింది నేను మాట్లాడతాను, వాళ్ళకి నచ్చింది వాళ్ళు మాట్లాడుకుంటారు. మాకు మాత్రం మేము అనుకునేది మాత్రం ఈమె శివపార్వతులు. వీళ్ళే కన్ఫామ్, వీళ్ళే మేము ఆహ్వానిస్తున్నాం కూడా. ప్రశాంత్ అమ్మాయి వస్తుంది ఇక్కడ. మా నమస్తే అమ్మా. నమస్తే. ఏ పేరు మీ పేరు? ఈశ్వరమ్మ. ఈశ్వరమ్మ. ఏం చేస్తుంటారమ్మా మీరు? సేద్యం పని నాయనా. సేద్యం పని. సేద్యం చేయలేకుండా నేను చేయలేకుండా. ఏ వయసు పెరిగిపోయిందా? పెరిగిపోయింది. మా ఆయనకి బాగలేదు, నాకు బాగలేదు నాయన. చేయలేక కూర్చొని ఉన్నాము. ఎండలు ఎట్లున్నాయి? ఉండాయి, బాగుంటాయి. బాగున్నాయా? ఎక్కువగా ఉన్నాయి. బాగా కాస్తున్నాయి నాయన. మరి రాజకీయం కూడా వేడిగా అట్టే ఉందా? వాళ్ళైతే టీడీపీ వైసీపీ బాగా నడుస్తున్నారు నాయన. బాగా నాయన. సరేగానే ఎవరు గెలుస్తారు మీ ఊర్లో? మా ఊర్లో సైకిలేనా? మాట్లేదు, ఫ్యాన్ లేదా? లేదు, ఉంటారు. వాళ్ళు కూడా వస్తున్నారు. సైకిల్ గెలుస్తుంది నాయన. వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు. సైకిల్ గెలుస్తుంది. సైకిలే గెలుస్తుంది. ఎందుకని సైకిలే? ఏమో మాకు భేద సాదా అందరు సహాయం చేసి ఉన్నాడు. ఇక్కడ ప్రశాంతమ్మ నిలబడుతున్నారు. వేస్తాం నాయన. అంకే. అలాగే ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. ఆయనకి ఆయన గెలుస్తారా? వేస్తాం ఆయనకి. ఏమో వాళ్ళిద్దరికి అంత అభిమానం మాకు. అంత అభిమానం ఏంది అంత అభిమానం మీకు? మాకు సహాయం చేస్తున్నాడు నాయన. అప్పుడు వేస్తాం ఆయనకి. వేస్తాం నాయన. సహాయం చేస్తారు వాళ్ళు? చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు నమ్మి గెలిపించారు. ఒక్క ఛాన్స్ అన్నావు. ఆ ఒక ఛాన్స్ని 2 ఛాన్సులుగా చేసావు. ప్రజలకి ఏమి ఇస్తున్నావు? అదో అమ్మఒడి అంటున్నావు. నీ పార్టీ ఉండేవాడికే అమ్మఒడి, వేరే పార్టీ వాడికి అమ్మఒడిలా. నీ పార్టీ ఉండేవాడికే చదువుకి, నీ పార్టీ ఉండేవాడికే ఆటో లోను. మాటలు ఏముందలేనా? రాజకీయ నాయకులు ఒకరికి పెడితే 4 పెట్టి అని అంటారు. అది వాస్తవం కాదు. 10 మందిని భోజనం చేస్తున్నాము. ఈ 10 మంది తింటేనే మనకు ఒక తృప్తి. ఇక్కడ ప్రశాంతమే వస్తుంది. అవును, ఆ మొహంలో కళలో ఉంది. ఆమెకి కళ అలా ఉంది, అలా కనిపించింది నాకంటే. నాకు ఆ కళ, ఆ మొహంలో కళ కనపడింది మనకు. గెలిచేవాడు కళ వేరు, ఓడిపోయాడు కళ వేరు. కారణం అంటే ఏదైనా చెప్తానంటావా? ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి 2-3 మాటలు ఇక్కడ గెలిచినాడు. అప్పుడు ఆయనకి అడ్డం లేకుండా గెలిచాడు ఆయన. అప్పుడు మేము ఆయన గెలుస్తాడనే ధైర్యంతోనే ఆయనకి చేసాము. ఇప్పుడు ఆయన గెలవడాలని ఆ డౌట్తో ఉంది నాకు కూడా. నాకు మాత్రం ప్రశాంతమ్మ గారు గెలుస్తుందయ్యా. ఇది డెఫినెట్ నేను చెప్తున్నా. ఎందుకంటే ఆమె స్పందన అలాగ ఉంది. ఎవరు గెలుస్తారు ఇక్కడ కోవూరులో? తెలుగుదేశం. ఎంతైనా పందెం పెట్టుకోండి అంతే. అది పందెమైనా పెడతావా? గతంలో ఎవరికేసే ఓటు? గతంలో పుట్టినప్పుడు అని తెలుగుదేశమే. పుట్టినప్పటి నుంచి తెలుగుదేశం. నా సైకిల్ ఇచ్చిన తెలుగుదేశం. పుట్టినప్పుడు అని నా ఓటు వచ్చినప్పుడు అని తెలుగుదేశం. మరి వైసీపీ గెలిచింది కదా అయితే లాస్ట్ టైం? ఎప్పుడు? వైసీపీ మొన్న మేమందరం ఉట్టేవాళ్ళం అయిపోయాం. ఒక్కసారి అన్నారు, వేసారు. నా ఓటు వేయలే. ఆ రోజు వేయలే, ఈ రోజు కూడా వేయను. చేతులు దిగిపోయినాయి. తెలుగుదేశమే. అంతేనా? గెలుస్తుందా ప్రశాంతమ్మ? గ్యారంటీ. ఎవరైనా పెట్టుకోమను, ఎంతైనా పందెం పెట్టుకోమని గెలుస్తుంది. ఎందుకు గెలుస్తుంది? కారణం అంతే. అది మాకు ఎరకత పుట్టిపోయింది. మీ పేరు? రెహమాన్ గారు. ఈసారి కోవూరులో ఎవరు గెలుస్తారు? ప్రశాంత్ అమ్మగారు రావాలనుకుంటున్నాము. ఎందుకని? ఆమె ఈ నియోజకవర్గం బాగా డెవలప్మెంట్ ఉండాలంటే ఆమె ఉండాలనుకుంటున్నాము. ఆమె ఖచ్చితంగా గెలవాలనుకుంటున్నాము. ఆమెకి దైవభక్తి ఉంది. ప్రజలకు మంచి చేస్తుందనే ఒక కోరిక ఉంది. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఉంది. ఖచ్చితంగా గెలవాలని మేము అందరం కోరుకుంటున్నాము. అలాగే ఆమె భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఖచ్చితంగా వాళ్ళిద్దరు గెలిస్తే నియోజకవర్గం కానీ జిల్లా కానీ ఖచ్చితంగా బాగుపడుతుందని మేము అనుకుంటున్నాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.